చందయ్యరా తీసుకోరా జరిపించరా జాతర. ముద్దుల మువ్వారావు గారు పెద్దమ్మాయి 18వ ఏట పైడేసుకుందంట. డియాలో డియాల చిన్నవి సకల్ సిట్టమ్మ గారి చిన్న కోడలు 40వ ఏట నీళ్ళు లోసుకుందంట. డియాలో డియాల రంగులు రాజారావు గారు 3వ అమ్మాయి పక్కిటి పుల్లారావు గారు 4వ అబ్బాయితో జంపు జల్లాని అంట. డియాలో డియాల ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యవతి ఆళ్ళ మొగుల్ని వదిలేచారంట. డియాలో డియాల వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. డియాలో డియాల మొదలెట్టవే దుబాయ్ సత్యవతి. దుడ్డు కావాలన్నాడు దుబాయ్ నన్ను పంపాడు. ఫ్రిడ్జ్ టీవీ కొంటానే పైసలు పంపిమన్నాడు. సోఫా సెట్ కొంటానే సొమ్ములు పంపిమన్నాడు. డబ్బులు కార్డు కొంటానే డబ్బులు పంపిమన్నాడు. ఇవన్నీ పెట్టాలంటే ఇల్లు కావాలన్నాడు. ఈస్ట్ ఫేస్ లో కొంటానే ఇంకా పంపిమన్నాడు. సాలిడ్ గా సెటిల్ అయ్యామంటూ బోలెడు ఆశతో ఫ్లైట్ దిగితే ఈస్ట్ ఫేస్ ఇంటిలో నా డబ్బులు కార్డు పెట్టు పైన సెకండ్ సెటప్ చూసి నేను అప్సెట్ అయ్యాను. ఇల్లాని భావనిస్తావా అప్పు సెట్ చేసి తీసుకొస్తాను. ఇల్లాని భావనిస్తావా దుబాయ్ సెంటు బుడ్డిలోన ముంచుకొస్తాను. అరే అమ్మోన భావనిస్తానా ఆయిల్ బావిలోన దూకనిస్తానా. అమ్మోన భావనిస్తానా వీడి చెట్టు నీకు అంటనిస్తానా. మన దుబాయ్ సత్యవతి దుమ్ము దులిపేసింది. ఇప్పుడు గాజుల సిట్టమ్మ మీ ముందు గలగల వచ్చేస్తుందో. గజ్జల సప్పుడు విన్నాడా ఎక్కడికెళ్ళావంటాడు. గాజుల ఊపుడు విన్నాడా ఎవడికి సైగలు అంటాడు. పక్కింటోడికి పొలమారిందా నువ్వే తెలిసావంటాడు. పొరిగింటోడికి జ్వరం వచ్చిందా నీపై దిగులని అంటాడు. దోమ కుట్టిందన్నానా ఆడామగా అంటాడు. పొడిసీమ కుట్టిందన్నానా చిన్న పెద్ద అంటాడు. వాడికి వీడికి లింకులు పెట్టి ఉన్నవి లేనివి రంకులు కట్టి శీలానికి సంకళ్ళేసే తలకే కొట్టని చంపండయ్యాను. అయ్యో పాపం. ఇల్లాని భావనిస్తావా ఒక్కసారి సాటికెళ్ళి లెట్టుకొస్తాను. ఇల్లాని భావనిస్తావా నా మొగుడుకున్న డౌటులన్నీ రెట్టు చేస్తాను. అమ్మోన భావనిస్తానా అంత గొప్ప లక్కు నీకు దక్కనిస్తానా. అమ్మోన భావనిస్తానా వాడికున్న దిక్క నీకు ఎక్కనిస్తానా. వీళ్ళ కథలైతే నాకు తెలుసు కానీ ఇదెవరో కొత్త పంటరా బాబు. రయ్యమని గుద్దుకుంటూ చేతంది. ఇలియానాకే ఈర్ష పుట్టే నడుమే నాదని అన్నాడు. ఉమ్మెత్తుకానికి దమాక్ తిరిగే ఉడికే నాదని అన్నాడు. శ్రేయాకే సమట్లు పుట్టే సోకే నాదని అన్నాడు. అనుష్కాని ఎనక్కినట్టే సరికే నాదని అన్నాడు. ఫ్రంట్ బ్యాక్ చూశాడు మెంటలికి పోయాడు. అప్పుడవును చూశాడు అప్పడం అయిపోయాడు. ఫేస్ చూసి ఫేస్ చూసి ఫ్రీజ్ అయిపోయి బాటులు మొత్తం లూజ్ అయిపోయి పాపకి నేను సరిపోనంటూ పారిపోయాడు. అబ్బో అంత గొప్ప ఫేసా? జర మాకు కూడా చూపించరాదే. పిల్లాని భావనిస్తావా కంటి సోపుతోనే సప్పరిస్తాను. ఏ పిల్లాని భావనిస్తావా నోటి మాటతోనే నంచుకుంటాను. ఓకే నా భావనిస్తాను జూనియర్ షారూక్ ని జంట చేస్తాను. నీకే నా భావనిస్తాను ఇంత అందగత్తగాడు లేదంటాను.
ఓడినెప్పుడు వీడనివ్వకు